నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతాను అనమాట. సో మన పీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, చాలామందికి ప్రాపర్గా తెలియట్లేదండి. సో చాలామంది పదే పదే అడుగుతూ ఉన్నారన్నమాట. సో నేను ఎంత అమౌంట్ ఉంది అంటే, కాదు సార్ అంత అమౌంట్ ఉంది, మీరు ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అంటారేంటి అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. చాలామంది అడుగుతూ ఉన్నారన్నమాట దీని గురించి, అసలు ఎలా చెక్ చేసుకోవాలని కూడా చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. సో అంటే ప్రాపర్గా తెలియట్లేదండి చాలామందికి, అందుకే నేను వీడియో చేస్తాను. సో కుదిరితే కనుక వీడియో షేర్ చేయండి అండ్ స్కిప్ చేయకుండా ఎవరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను, వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు కదా, ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ పాస్బుక్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మనం లాగిన్ అయ్యి కూడా చెక్ చేయొచ్చు, బట్ అక్కడ మనకు ప్రాపర్గా తెలియదు. బట్ ఈ పాస్బుక్ అయితే మనం ఓపెన్ చేయాలి. ఓకేనా? సో ఓపెన్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది కదా, ఇక్కడ మీ సంబంధించిన ఏ నెంబర్ పాస్వర్డ్ అని క్యాప్చా అంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే కనుక మీకు ఎట్లా షో చేస్తాం అన్నమాట మీ సంబంధించిన డాష్ బోర్డ్ అంతా కూడా. ఓకే, అయితే ఇక్కడ మనకి మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని కంపెనీస్ అయితే కనిపిస్తాయండి. కొంతమందికి అంటే కొంతమంది ఒకటే కంపెనీలో రన్ అవుతారు, ఒకటే కనిపిస్తుంది. కొంతమంది ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి జంప్ అవుతూ వెళ్తారు కదా, అలాంటప్పుడు ఎంఐడీస్ అనేవి జనరేట్ అవుతాయి అనమాట కంపెనీకి. అవన్నీ కూడా ఇక్కడ షో చేస్తాయి అనమాట. ఒక్కొక్క దాంట్లో ఎంత అమౌంట్ ఉంది అనేది కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ఓకేనా? మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ కంపెనీలో 7,000 ఉంది, ఈ కంపెనీలో 400 ఉంది, ఈ కంపెనీలో 1,200 ఉంది, ఈ కంపెనీలో 21,000 ఉంది అనమాట. అట్లా ఈ 21,000 ఈ 1,200 ఇట్లా ఇదేంటంటే ఎంప్లాయర్ షేర్ కలిపి. ఇక్కడ మనకి ఏంటంటే ఎంప్లాయర్ పెన్షన్ షేర్ 3 ఉంటాయి కదా, బట్ మనకి ఎంప్లాయర్ షేర్ మాత్రమే ఇక్కడ పర్టికులర్ ఐడిలో ఎంత ఉందని చూపిస్తారు అనమాట. ఓకేనా? ఇక్కడ 7,000 ఉందంటే ఎంప్లాయర్ షేర్ కలిపి. ఓకేనా? ఇక్కడ 1,200 అంటే 2 కలిపి, 21,000 అంటే ఎంప్లాయర్ షేర్ కలిపి అనమాట. ఈ విషయాలు మీరు గమనించాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే ఎంప్లాయర్ షేర్ ఎంత అంటే ఇక్కడ 9,000 ఇక్కడ 20,000 ఉంది కదా, అంటే ఏం లేదండి. ఈ ఎంప్లాయర్ షేర్ అంటే ఈ 7 కంపెనీల్లో జనరేట్ అయిన అంటే ప్రస్తుతం ఉన్న ఎంప్లాయీ షేర్ ఎంత ఉందో అది మాత్రమే చూపిస్తాను అనమాట, 9,000. అండ్ ఈ 7 కంపెనీలో ఎంప్లాయర్ షేర్ ఎంత ఉన్నది, 20,000 ఉందన్నమాట. టోటల్గా ఈ 7 కంపెనీల్లో ఎంప్లాయర్ షేర్ ఎంతైతే ఉందో ఆ ఎంప్లాయర్ షేరు ఇక్కడ మనకు షో చేస్తాను అనమాట, అది 20,000 ఉందన్నమాట. ఓకే, అండ్ ఈ 2 కలిపి టోటల్గా 29,000, అంటే ఇక్కడ ఉన్న అమౌంట్ మొత్తం టోటల్గా 29,000 అనమాట. సో చాలామంది సార్ మాకు 29,000 ఉంది, మీరేమో 1,000 వస్తున్నారు, 2,000 వస్తున్నారు, అదేంటి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో ఇప్పుడు కూడా మనం మెంబర్ వైజ్గా, ఓకేనా, మెంబర్ ఐడి వైజ్గా చెక్ చేసుకొని ఆ మెంబర్ ఐడి, ఎందుకంటే మనం పార్షియల్ విత్డ్రా పెట్టినప్పుడు ఆ మెంబర్ ఐడిని సెలెక్ట్ చేసుకుంటాం, అక్కడ ఎంప్లాయీ షేర్ ఎంత ఉందో అంతే వస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ 20,000 ఉంది కదా అని చెప్పేసి 20,000 రాదు, ఎంప్లాయీ షేర్ ఎంతైతే ఉందో అంత వస్తుంది. అంటే ఇక్కడ 9,000 ఉంది కదా అని చెప్పి 9,000 వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటారు, అది కాదు. ఈ పర్టికులర్ ఎంఐడి ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది, అది కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? సో దానికి కానీ మీరు ఏం చేస్తారంటే పాస్బుక్ను క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓకే, సో ఇది మనం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అవుతుంది కదా. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఏ ఐడియా అయితే అమౌంట్ ఎక్కువైతే ఉందో అక్కడ చూసారు కదా 20,000 ఉంది కదా, సో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత స్క్రోల్ ఆన్ చేస్తే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ 17,000 ప్లస్ 3,600, ఓకేనా, 10,500 3,600 అంటే 21,000 ఉంది కదా. సో అది ఇక్కడ షో చేస్తుంది, చూసారా? ఇక్కడ మనకి ఎంత ఉంది, ఎంప్లాయీ షేర్ 3,600 ఉంది. సో మీరు ఇల్లేస్ అని పెడితే 3,600 వస్తుంది అనమాట. ఓకే, అంటే తక్కువ అమౌంటే వస్తుంది. 21,000 ఉంది, లేకపోతే అక్కడ అమౌంట్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి అంత అమౌంట్ అయితే రాదనమాట. ఓకేనా? ఇక్కడ ఎంత అయితే అమౌంట్ ఉందో అది మాత్రమే వస్తుంది. చాలామంది కన్ఫ్యూజ్ పడుతూ ఉన్నారు. ఈ 3 రావాలంటే ఫైనల్ సెటిల్మెంట్ చేయాలి. ఓకే, సో ఈ విషయాన్ని గమనించాలంటే మనకి పెన్షన్ షేర్ కూడా రావాలంటే ఫైనల్ సెటిల్మెంట్ చేయాలి. ఇప్పుడు మీకు ఇది క్లియర్గా అర్థమైంది కదా. అండ్ దాంతోపాటు ఇంకొంతమంది ఇంకోలా అనుకుంటారు అనమాట. అది ఎలా అంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, కింద పైకి స్క్రోల్ అని చేశాం కదా. అండ్ మనకి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ 55,000, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 16,000, అండ్ ఇక్కడ ఇంట్రెస్ట్ 1,500. అంటే ఈ 3 కలిపితే అమౌంట్ ఎక్కువ వస్తూ ఉంది కదా. ఓకేనా? 70,000 చిల్లర వస్తుంది కదా. సో 70,000 ఉంది కదా సార్ మాకు, మీరేంటి ఎంత అమౌంట్ 21,000 ఉందంటారేంటి మీరు, మాకైతే 70,000 చూపిస్తుంటేనే అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. ఈ ఎంప్లాయీ షేర్ అంటే ఇక్కడ మనకు కనిపించే అమౌంట్లు ఏంటంటే ఓవరాల్గా ఈ ఎంఐడిలో అంటే ఈ కంపెనీలో మనం చేసిన సర్వీస్ ఏదైతే ఉందో ఆ సర్వీస్కి కానీ ఎంతైతే అమౌంట్ జనరేట్ అయిందో అది ఇక్కడ మనకు చూపిస్తాను అనమాట. ఎంప్లాయీ షేర్లు ఎంత జనరేట్ అయింది, ఎంప్లాయర్ షేర్లు ఎంత జనరేట్ అయింది, ఇంట్రెస్ట్ ఎంత జనరేట్ అయిందని చూపిస్తారు అనమాట. ఓకే, సో ఈ 3 కలిపి టోటల్గా మనం ఇప్పుడు తీసేసిన అమౌంట్, ఇప్పటివరకు తీసేసిన అమౌంట్ 52,000 తీసేసాం. సో మిగిలిన అమౌంట్ ఇది 21,000 అనమాట. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పటివరకు మనం ఈఐడిలో చేసిన సర్వీస్కి గాను జనరేట్ అయిన ఎంప్లాయర్ అండ్ ఇంట్రెస్ట్. ఓకే,
సో ఈ మూడు ఓకే. సో ఈ మూడు కలిపి మనం ఎంత అమౌంట్ తీసుకున్నాం అంటే ఇప్పుడు పిఎఫ్ ఇతర ఎంత తీసుకున్నాం 52,000, బట్ ఈ అమౌంట్ ఉంది. ఓకేనా. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇట్లా చెక్ చేసుకోవాలి. కొంతమందికి ఇంకో విషయం ఏంటంటే మీరు ప్రాపర్గా పోస్టింగ్ చెక్ చేసుకోవాలి. మంత్లీ పోస్టింగ్ పడుతుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఎక్కడ మీకు మిస్ అయినా కానీ మీరు జెన్యున్గా చేశారు, ఎక్కడ మిస్ అయినా కానీ సో దాన్ని ఆ విషయాన్ని మీరు మీ హెచ్ఆర్కి చెప్పాలి. ఎందుకు వేయలేదని చెప్పేసి క్వశ్చన్ చేయాలి. ఓకేనా. లేకపోతే తర్వాత మీకు ఇష్యూ అవుద్ది అనమాట. ఓకే. సో ఏదైనా మీకు తేడాగా ఉందంటే కనుక మీ ఎంప్లాయీని కనెక్ట్ అయ్యి ఉద్యోగం చేస్తూ ఉండగానే కనెక్ట్ అయ్యి అప్పుడు మీరు ఎప్పుడు కూడా మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇప్పుడు మంత్లీ చెక్ చేసుకుంటారు అనమాట. చెక్ చేసుకోకపోతే తర్వాత మన ఉద్యోగం మాసిన తర్వాత వాళ్ళు మనకి అంతగా సపోర్ట్ చేయరు. ఓకే. సో ఇట్లా చెక్ చేసుకుని ఏదైనా ఇష్యూ ఉంటే కనుక మనం కనెక్ట్ అయ్యి దాన్ని సరి చేసుకోవాలి. సో పోస్టింగ్ కూడా చెక్ చేసుకోవాలి. మంత్లీ ఇంత అమౌంట్ పడుతుంది కదా టోటల్గా ఈ 2025లో అంటే ఈ ఇయర్లో సెలెక్ట్ చేసుకున్నాం క్యాలెండర్, ఈ ఇయర్లో ఎంత అమౌంట్ జనరేట్ అయింది. ఇన్ కేసు ఏదైనా ప్రీవియస్ ఐడి ట్రాన్స్ఫర్ చేశాను అనుకోండి, ఆ ట్రాన్స్ఫర్ సంబంధించిన రిక్వెస్ట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది ట్రాన్స్ఫర్ అయినట్లు. దాని అమౌంట్ ఎంత వచ్చింది, వీడియో ట్రాన్స్ఫర్లో ఎంత అమౌంట్ వచ్చింది, టోటల్ కలిపితే బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది కూడా మీరు ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే. సో లేకపోతే తర్వాత ఇష్యూ అవుద్ది. ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు అర్థం కాకపోతే కనుక ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి. అండ్ మీకు ఏదైనా ఇష్యూ ఉందంటే కనుక మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసాము, స్క్రీన్ మీద కనిపిస్తుంది. వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవ్వండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మధ్య కింద సబ్స్క్రైబ్ అవుతుంది, దాన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.